శరత్ కుమార్, సిద్ధార్థ, దేవయాని, మీతా రఘునాథ్ ప్రధాన పాత్రలు పోషించిన 3 BHK మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. 2వ తారీఖుకే ఈ సినిమాకి స్పెషల్గా ఒక ప్రీమియర్ షో కూడా వేయడం జరిగింది. ఈ సినిమా స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తండ్రి సొంత ఇల్లు కోసం కళ్ళకంటూ ఉంటాడు. సొంత ఇల్లు ఉంటే గౌరవం ఉంటుంది అని ఫీల్ అవుతూ ఉంటాడు. అతని కొడుకు మాత్రం పరిస్థితులు తేడా కొడుతూ ఉంటాయి. ఇల్లు కొనుక్కుందాం అనుకున్నప్పుడల్లా ఏదో ఒక అవసరం వచ్చి ఆ డబ్బులు వైద్యానికో, చదువుకో, పెళ్లికో ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. అలా తండ్రి ఇల్లు కట్టడంలో ఫెయిల్ అయ్యి కనీసం తన కొడుకు కడతాడు అని ఆశపడుతూ ఉంటాడు. అయితే కొడుకైనా సొంత ఇంటి కళ నెరవేర్చుకున్నాడా లేదా, తండ్రి ఆశ నిలబెట్టాడా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. మరోవైపు కూతురు కూడా తండ్రి కళను నెరవేర్చడం కోసం ఏం చేసింది అన్నది చూపిస్తూ ఉంటాడు దర్శకుడు. ఒక మంచి సినిమాని మనం చూసిన ఫీలింగ్ కలుగుతుంది ఈ సినిమా చూసాక. డిఫరెంట్ షేడ్స్లో ప్రతి పాత్రని చూపిస్తాడు. డిఫరెంట్ టైమ్ లైన్స్లో దర్శకుడు వాళ్ళు పడే బాధలు, కష్టాలు, ఎదుర్కొన్న తీరు, చివరికి వాళ్ళు విజయం సాధించారా లేదా అన్నది చాలా అద్భుతంగా చూపించాడు దర్శకుడు. సిద్ధార్థ్ ఇప్పటికీ కూడా చిన్నపిల్లలాగా ఏఐని ఉపయోగించి చాలా చక్కగా క్రియేట్ చేశారు ఆయన్ని. మీతా రఘునాథ్ గుడ్ నైట్ సినిమా చూసిన తర్వాత నేను ఆవిడికి ఫేవరెట్ అయిపోయాను. ఈ సినిమాలో కూడా చాలా అద్భుతంగా కూతురు పాత్రలో చాలా బాగా చేసింది. దేవయాని కానీ, శరత్ కుమార్ కానీ ఆ పాత్రలకు హుందాతనాన్ని తీసుకొచ్చారు. శరత్ కుమార్ అప్పుడప్పుడు కళ్ళ వెంట నీళ్లు కూడా తెప్పిస్తాడు. ఒక మంచి సినిమా ఇది. కూల్ ఫోటోగ్రఫీ, స్మూత్ ఎడిటింగ్, ఆహ్లాదకరమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్. కుటుంబం అంతా కలిసి చూడదగ్గ మంచి సినిమా ఇది. అస్సలు మిస్ అవ్వకండి. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ సినిమాకి కనెక్ట్ అయిపోతారు. ఈ సినిమాని చక్కగా తెలుగులో డబ్బింగ్ చేసి మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో నిర్మించి రిలీజ్ చేశారు. ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?